హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈ కల్కి 2898 ఏడి. ఈ మూవీ దిస్ మంత్ 27th అయితే థియేటర్స్లోకి వస్తుంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్స్, గ్లిమ్స్ అన్నీ వచ్చేసాయి. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన కొన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే ఈ కల్కి 2898 ఏడి మూవీకి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ అయితే మామూలుగా లేదు. కొత్త షార్ట్స్తో పాటు కొత్త సీన్స్ని కూడా మనకు చూపించారు. కొన్ని విషయాలను కూడా మనకు ఈ ట్రైలర్ ద్వారా రివీల్ చేశారు. ఈ ట్రైలర్లో కొత్తగా రివీల్ చేసిన షార్ట్స్ కానీ సీన్స్ కానీ అదిరిపోయాయి అని చెప్పాలి. నేను ఈ కల్కి 2898 ట్రైలర్ అయితే చూడడం అయితే జరిగింది. అలాగే ఈ ట్రైలర్ నేను బ్రేక్ డౌన్ కూడా చేశాను. ఇందులో ఉన్న మెయిన్ పాయింట్స్ని, ఈ స్ట్రైక్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఎండు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, మహాభారతం షార్ట్స్. ఈ ట్రైలర్లో మనల్ని మెయిన్గా ఆకట్టుకునేది ఈ మహాభారతంలోని షార్ట్సే. మహాభారతంలో అశ్వత్థామ యుద్ధం చేసే షార్ట్స్ కూడా ఉన్నాయి. అయితే ఒక షాట్లో ఒక లేడీ ప్రెగ్నెంట్గా ఉంటుంది. ఐ థింక్ ఆమె ఉత్తర అని అనుకుంటున్నాను. ఉత్తర అభిమన్యుడి యొక్క భార్య, అర్జునుడి యొక్క కోడలు. ఆమె కడుపులో పెరిగేది పాండవుల యొక్క చివరి వంశం. ఆమెకు బాణం వచ్చి తగులుతుంది కదా. ఈ సీన్ మహాభారతంలోనిది. మహాభారతంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించడం తెలియదు. అశ్వత్థామకు పాండవుల మీద చాలా కోపం ఉంటుంది. అందుకని ఉత్తర కడుపు మీదకి దాన్ని మళ్లిస్తాడు. ఎందుకంటే అశ్వత్థామ పాండవుల వంశాన్నే లేకుండా చేయాలని అనుకుంటాడు. అందుకే శ్రీకృష్ణుడు అశ్వత్థామకు శాపం ఇస్తాడు. నాగశ్విన్ గారు ఈ సినిమా స్టోరీ అనేది మహాభారతంలో స్టార్ట్ అవుతుందని అన్నారు. మనము ఈ సినిమా మహాభారతంలో ముఖ్యంగా అశ్వత్థామ స్టోరీని చూసే అవకాశం ఉంది. అయితే ఒక షాట్లో అశ్వత్థామను ఎవరో అటాక్ చేస్తే అతను చాలా వెనక్కి వెళ్ళిపోతాడు. ఈవెన్ ఆ ఫోర్స్కు అక్కడ ఉన్న ఏనుగు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. మేబీ ఆమె మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినందుకు శ్రీకృష్ణుడికి కోపం వచ్చిందేమో. అక్కడ అశ్వత్థామను శ్రీకృష్ణుడే కొట్టి ఉంటాడు. మరి ఇది మనం సినిమాలోనే చూడాలి. నాకైతే పర్సనల్గా ట్రైలర్ మొత్తం మహాభారతం షార్ట్స్ అయితే బాగా నచ్చాయి. విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడా పేరు పెట్టే ఛాన్సే లేదు. సినిమాలో కురుక్షేత్ర యుద్ధ ప్రాంతం కూడా ఎలా ఉంటుందో మనకు చూపించారు. ఇంకా సినిమాలో దీన్ని ఇంకెంత బాగా చూపిస్తారో చూడాలి. నెంబర్ 2, శంబల. ఈ ట్రైలర్లో శంబల నగరానికి సంబంధించిన చాలానే షార్ట్స్ అయితే చూపించారు. అయితే శంబల నగరం కూడా అన్ని ఫెసిలిటీస్తో ఏమీ లేదు. అయితే ఈ ప్లేస్లో సుమతి ఇంకా అశ్వత్థామ గారికి సంబంధించిన చూపించిన సీన్స్లో అశ్వత్థామ సుమతిని ఈ నగరానికి తీసుకొచ్చినప్పుడు ఆమె ఈ ప్లేస్కు కొత్తగా వచ్చినట్టు చూస్తుంది. ఈవెన్ అక్కడ ఉన్న వారు కూడా సుమతిని చూడడానికి వస్తున్నట్లు మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఒక షాట్లో మీరు ఒక చెట్టును చూశారు కదా. అయితే థీరీస్ ప్రకారం ఈ చెట్టు అనేది ట్రీ ఆఫ్ లైఫ్ అని, లైఫ్ ట్రీ అని, లేదా ఎరుముంజల్ అని కూడా అంటారు. ఈవెన్ ఈ చెట్టు నుండి వచ్చే ఒక టైప్ ఆఫ్ రెసిన్తోనే ఈ శంబల నగరంలో ఉన్న వెపన్స్ అన్నీ పనిచేస్తాయంట. జస్ట్ ఇది ఒక థీరీ మాత్రమే, దీని అంతా సీరియస్గా తీసుకోకండి. ఈవెన్ ఇది వినగానే ట్రీ ఆఫ్ లైఫ్ అయినా కానీ ఇది కలియుగం చివరి సమయం కాబట్టి ఈ చెట్టు కూడా ఎండిపోయింది. ఇంకా శంబల నగరంలో విలన్స్ చేస్తున్న దాడుల వల్ల అక్కడ ప్రజలు గాయపడడం మనము చాలానే చూసాము. అలానే మెయిన్గా శంబల నగరంలో అశ్వత్థామతో భైరవ ఫైట్ కూడా ఉండబోతుందని మనకు అర్థమవుతుంది. దాని గురించి మనము మళ్ళీ మాట్లాడుకుందాం. నెంబర్ 3, కలి. అదే సుప్రీం యాస్కిన్. అసలు మన కమల్ హాసన్ గారు ఈ విధంగా ఉంటారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కమల్ హాసన్ గారిని చూపించే ఆ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాలి. ఒకసారి అక్కడ షాట్ను మీరు సరిగ్గా గమనిస్తే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 బాడీస్ అయితే హైబర్నేట్ అవుతూ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే సుప్రీం యాస్కిన్ ఏజ్ అయిపోతుంది కాబట్టి అతను తన కోసం కొత్త బాడీస్ని రెడీ చేసుకొని తనను తాను వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అనుకుంటూనేమో చూడాలి. ఈవెన్ అతని చుట్టూ కొన్ని స్పేర్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. ట్రైలర్లో అవేంటో డీటెయిల్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ఈ కాంప్లెక్స్లో ఉన్న గెటప్స్కు సెట్ అవ్వడం లేదు. మేబీ ఇక్కడ శంబల నగరంలోనే కాకుండా కలితో కూడా కొంతమంది మైథలాజికల్కు సంబంధించిన వారు కూడా ఉండి ఉండవచ్చు. ఒక థియరీ ప్రకారం కలి ఈ మూవీలో మెయిన్ విలన్ కాదు. ఈ సినిమా అయ్యేసరికి కలి పూర్తిగా ఎవాల్వ్ అవుతాడు. ఈ మూవీలో కలి ఎవాల్వ్ అవుతూ ఉంటాడు. అయితే అతను ఎవాల్వ్ అవుతున్న సమయంలోనే కలికి కూడా పుడతాడు. అందుకే అది ఆపడం కోసం ఇక్కడ ఉన్న విలన్స్ సుమతి క్యారెక్టర్ను పట్టుకోవడానికి శంబల వరకు వెళ్తారు. ఇప్పటి వరకు కల్కి సినిమాకు సంబంధించిన టీజర్స్ ఇంకా ట్రైలర్స్ అయితే మనం చూసే ఉంటాం. ఇందులో మెయిన్ విలన్గా ఇతనే చూస్తాం. మరి ఈ సుప్రీం యాస్కిన్ ఆర్ కలి ఎవరు ఏందని మనము సినిమాలోనే తెలుసుకోవాలి. నెంబర్ 4, అశ్వత్థామ. ఆల్రెడీ నేను చెప్పినట్టు ఈ సినిమాలో అశ్వత్థామ స్టోరీ అనేది మహాభారతంలో నుండి స్టార్ట్ అవుతుంది.
కురుక్షేత్రంలో అతను యుద్ధం చేయడంతో మొదలుపెట్టి శ్రీకృష్ణుడి శాపం వల్ల అతని మణిపోయి కలికి పుట్టేంత వరకు ఉండి కలికి హెల్ప్ చేయాలనేది అతని స్టోరీ. అయితే అశ్వత్థామ సుమతితో ఒక మాట అంటాడు, ఈ బ్రహ్మాండమే దేవునిలో ఉంది, కానీ ఇప్పుడు మీ గర్భంలోనే దేవుడు ఉన్నాడని అంటాడు. ఇక్కడ ఆయన కలికిని రిప్రజెంట్ చేస్తున్నాడు. అలానే శంబలాలో సుమతి అడుగుపెట్టినప్పుడు ఆయన అతని చేతిని సుమతి గారి కాలు కింద పెడతాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి అశ్వత్థామ గారు ఎంత పవిత్రంగా ఉంటారనేది. ద్వాపర యుగం నాటి వ్యక్తి కాబట్టి ఆయన క్యారెక్టర్ను కూడా అలానే పోర్ట్రే చేస్తున్నారు. ఆల్రెడీ మనము చాలా వీడియోస్లో అశ్వత్థామ గారి గురించి చాలానే విషయాలు మాట్లాడుకున్నాం. సారీ మన ఛానల్ చెక్ చేయండి, ఆయన గురించి చాలా వీడియోలు ఉన్నాయి. సో ఇంకా మనం నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 5 యుద్ధం. ఇక్కడ జరిగేది ఒక యుద్ధం కాదు గైస్. ఒకటి శంబల యోధులకు విలన్స్కు మధ్య జరుగుతుంటే ఇంకోటి అశ్వత్థామకు భైరవకు జరుగుతుంది. అయితే ఈ 2 యుద్ధాలలో కామన్ పాయింట్ సుమతి. ఈమెను కాపాడడానికి ఈ 2 యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అయితే శంబల యోధులకు విలన్స్కు మధ్య ఫైట్ ఎందుకు జరుగుతుందో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విలన్స్కు సుమతి కావాలి. అలానే నేనేమనుకుంటున్నా అంటే అసలుకి విలన్స్కి శంబల అనే ఒక నగరం ఉందని తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళు కాశీ నగరాన్ని చివరి నగరం అనుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళకు ముందే తెలిసి ఉంటే ఆ నగరాన్ని కూడా వాళ్ళు ఆధీనంలోకి తీసుకుని ఉంటారు కదా. సో వాళ్ళు సుమతిని పట్టుకోవడం కోసమే కాకుండా ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం కూడా వాళ్ళపై దాడి చేస్తూ ఉండొచ్చు. ఇంకా 2వ బ్యాటిల్ గురించి మాట్లాడాలంటే అశ్వత్థామ ఇంకా భైరవకు మధ్య జరిగే ఫైట్. నిజం చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉండబోతుంది. అదేంటంటే నేను మొన్న వీడియోలో చెప్పాను, భైరవ మామూలు మనిషి అయినప్పుడు అతను అశ్వత్థామ లాంటి వ్యక్తితో పోరాడితే ఖచ్చితంగా భైరవనే ఓడిపోవాలని చెప్పాను. సో ఈ ట్రైలర్లో మనకు ఆ పాయింట్ మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. భైరవకు మరియు అశ్వత్థామకు 1-2 సార్లు ఫైట్ అయితే జరుగుతుంది, కానీ అందులో భైరవ గెలవలేడు. అందుకే లాస్ట్లో భైరవ ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను అని అంటాడు. అయితే భైరవ లాస్ట్ వరకు కూడా ఇంకా సుమతిని పట్టుకోవాలని అనుకుంటాడు. ఇంకా ఈ ట్రైలర్లో భైరవను ఈ స్టోరీకి ఎలా లింక్ చేస్తారో చెప్పలేము. మరి భైరవ వీళ్ళతో అసలు ఎలా కలుస్తాడో లేదో చూడాలి. ఇంకా చివరిగా బుజ్జి ట్రాన్స్ఫర్మేషన్. భైరవ లాస్ట్లో ఒక రోబోట్ వేసుకుని వస్తాడు కదా, ఈ సీన్ అయితే హైలైట్ అనే చెప్పాలి. మేబీ బుజ్జిని మన భైరవ అప్గ్రేడ్ చేసి ఉంటాడు. నేనైతే దీని గురించి మరీ ఎక్కువగా మాట్లాడనుకోవడం లేదు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా ఎగ్జైట్ అయిపోతే మనం మూవీని మంచిగా ఎంజాయ్ చేయలేము. అందుకే కొంచెము తక్కువ ఎగ్జైట్మెంట్లో ఉంటే మనకు మంచిది. నేనైతే ట్రైలర్లో నేను గమనించిన నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీకు చెప్పాను. బట్ ఎక్కడైనా ఏదైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. అలానే మీలో ఎంతమంది కల్కి సినిమా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వెయిటింగ్ ఫర్ కల్కి అని కామెంట్ చేయండి. ఇంకా ఇది గైస్ వీడియో. ఈ ట్రైలర్లో అయితే మనకు కొంచెము తక్కువ విషయాలే చూపించారని చెప్పాలి, ఎందుకంటే దీంట్లో కాంప్లెక్స్ అని చూపించలేదు. నేనైతే ప్రీవియస్ ట్రైలర్ అండ్ వీడియోస్లో కాంప్లెక్స్ అంటే ఏంటి ఇలా చాలా విషయాల గురించి అయితే చెప్పాను. ఒకసారి మీరు ఆ వీడియోస్ కూడా వెళ్ళి చెక్ చేయండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ప్రతి ఒక్క వీడియో చూడండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.